కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే చాప్టర్ చాలా చాలా ఈజీ ఉంటది. బట్ అయితే మనకు ఎస్ఐ ఎగ్జామ్ అయినా కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా మినిమం 4 to 5 మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. మినిమం 4 to 5 మార్క్స్. ఎస్ఐ ఎగ్జామ్ అయినా, కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా, ఎస్ఎస్సి ఎగ్జామ్ అయినా, దెన్ ఆర్ఆర్బి ఎగ్జామ్ అయినా, ఇన్ని ఎగ్జామ్, బ్యాంకింగ్ ఎగ్జామ్ అయినా, ఏ ఎగ్జామ్ అయినా మినిమం 4 to 5 మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎలా కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎలా చేద్దాం చూద్దాం. ఫస్ట్ లెటర్ ఎలా ఇచ్చిందంటే, మీరు బాగా ఆలోచిస్తే ఇక్కడ ఉన్న లెటర్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. ఈ టర్మ్ లో ఉన్న లెటర్స్ అన్ని కూడా అందులోనే ఉన్నాయి. అవునా కదా? ఉన్నాయి కాబట్టి జస్ట్ మనకు ప్లేసెస్ మాత్రమే చేంజ్ అయినాయి. ఎలా చేంజ్ అయినాయి ఏమనేది చూద్దాం. ఫస్ట్ మనకు చూడండి, ఫస్ట్ 3 లెటర్స్ ఉన్నాయి కదా. ఈ ఫస్ట్ 3 లెటర్స్ ఏం చేశాడు, రివర్స్ రాశాడు అనమాట. ఇలా రివర్స్ రాసిండు, తర్వాత ఇలా రాసిండు. అంటే చూడండి ఎక్కడ స్టార్ట్ చేశాడు, LOP. అంటే చూడండి ఈ ఫస్ట్ 3 లెటర్స్ ఎలా రాసాం, ఇలా రాసాం. నెక్స్ట్ వన్, ఈ నెక్స్ట్ రిమైనింగ్ 3 లెటర్స్ ఎలా ఉన్నాయి, IC ఉన్నాయి, ICE. దాని నుంచి ఎలా రాసాం, ECE రాశాడు, ECE రాశాడు. ఓకేనా, ECE రాశాడు. ఇక్కడ కూడా మీరు ఏం చేయాలి, ఫస్ట్ 3 లెటర్స్ ను, ఈ ఫస్ట్ 3 లెటర్స్ నెక్స్ట్ 3 లెటర్స్, ఫస్ట్ 3 లెటర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, L తో స్టార్ట్ చేశాను. మీరు కూడా ఇక్కడ ఏం చేయాలి, D తో స్టార్ట్ చేయాలి. D తో స్టార్ట్ చేస్తే ఫస్ట్ D, తర్వాత O, తర్వాత M. తర్వాత చూడండి ఇక్కడ ICE ఉంది. ICE ఉంటే మీకు ఏం రాసింది, ఇక్కడ ECE రాశాడు. కాబట్టి మనం కూడా ఏం రాయాలి, NRE రాయాలి. NRE రాయాలి. ఇది ఫైనల్ ఆన్సర్. ఫైనల్ ఆన్సర్ ఈస్ DOMNRE.